ఒకసారి ఈ వీడియో చూడండి. నీ ఫోన్లో సిగ్నల్ వస్తుందా? లేదు. నీ ఫోన్లో నో రావట్లేదు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎండ్ వరకు చూడండి. చూసారా, ఈ వీడియో నార్మల్ డబుల్ యాక్షన్ కంటే చాలా క్రేజీగా ఉంది కదా. దీన్నే మల్టీ క్లోన్ వీడియో అంటారు. నార్మల్ డబుల్ యాక్షన్ వీడియోకి దీనికి చాలా తేడా ఉంది. ఈ రోజు వీడియోలో ఈ విధమైన వీడియోని మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఈ వీడియోలో చిన్న ప్రాబ్లం కూడా ఉంది, అది ఎండింగ్ లో చెప్తాను. ఇటువంటి వీడియోస్ లో షూటింగ్ చాలా ముఖ్యం. షూటింగ్ పర్ఫెక్ట్ గా చేస్తే ఎడిటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. ముందు షూటింగ్ ఎలా చేయాలో క్లియర్ గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే విషయాలు మీకు క్లియర్ గా అర్థమవుతాయి అండ్ మీరు పర్ఫెక్ట్ గా వీడియోని చేయగలరు. ముందుగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఎంచుకొని అక్కడ మీ మొబైల్ ఫోన్ ని ట్రైపాడ్ మీద స్టేబుల్ గా ఫిక్స్ చేసుకోండి. మొబైల్ ఫోన్ స్టేబుల్ గా ఉండటం చాలా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా షూటింగ్ అయ్యే సమయంలో మొబైల్ షేక్ అవ్వకూడదు. ఆ విధమైన సెటప్ ని మీరు తప్పకుండా చేసుకోవాలి. వీడియోని రికార్డ్ చేసే ముందు మొబైల్ కెమెరా యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ పైన మీ సబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి పట్టుకుంటే ఎక్స్పోజర్ లాక్ అవుతుంది. ఇది చేయటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రేమ్ లో లైటింగ్ అంతా ఒకేలా ఉండాలి. మీరు నలుగురుగా ఒకే వీడియోలో కనిపించినప్పుడు అది ఆర్టిఫిషియల్ గా అనిపించకూడదు. ఒకవేళ మీరు ఎక్స్పోజర్ లాక్ చేయకపోతే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు లైట్ ఆటోమేటిక్ గా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అంటే ఒకసారి బ్రైట్ గా మరోసారి డార్క్ గా అయిపోతుంది. వీడియోని ఎడిట్ చేసిన తర్వాత అది చాలా అన్యాచురల్ గా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్స్పోజర్ లాక్ చేయండి. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేసి యాక్టింగ్ మొదలు పెట్టండి. ఎగ్జాంపుల్ కి ఒకే వీడియోలో మీరు నలుగురిగా కనిపించాలి అనుకుంటున్నారు అనుకోండి. ముందు ఫస్ట్ పర్సన్ గా యాక్టింగ్ చేస్తారు, తర్వాత సెకండ్ పర్సన్ గా, ఆ తర్వాత థర్డ్. ఇలా నలుగురిగా మీరు ఒకే ఫ్రేమ్ లో యాక్ట్ చేయాలి. ఈ యాక్టింగ్ సమయంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి డ్యూరేషన్, రెండు డిస్టెన్స్. ముందుగా డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. మీ కాన్సెప్ట్ ప్రకారం వీడియో 15 సెకండ్స్ ఉండాలి అనుకోండి. మొదటి పర్సన్ గా మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ 15 సెకండ్స్ యాక్ట్ చేయాలి. కానీ సెకండ్ పర్సన్ గా యాక్టింగ్ చేసేటప్పుడు 20 సెకండ్స్ వరకు చేయాలి. థర్డ్ పర్సన్ గా 25 సెకండ్స్ అండ్ ఫోర్త్ పర్సన్ గా 30 సెకండ్స్ యాక్ట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ కంటే ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అందరూ కూడా ఎక్కువసేపు యాక్టింగ్ చేయాలి. ఇలా ఎందుకంటే ఫస్ట్ పర్సన్ గా 15 సెకండ్స్ పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేసేసారు అండ్ ఏదో ఒక డైలాగ్ చెప్పుంటారు. దానికి సెకండ్ పర్సన్ రిప్లై ఇవ్వాలి. ఒకవేళ సెకండ్ పర్సన్ కూడా ఎగ్జాక్ట్లీ 15 సెకండ్స్ మాత్రమే యాక్టింగ్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడినట్టు రావచ్చు. అది సింక్ అవ్వదు మరియు చూడటానికి ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే సెకండ్ పర్సన్ వీడియో డ్యూరేషన్ ఎక్కువగా ఉండాలి. అప్పుడు మనం ఎడిటింగ్ లో సెకండ్ వీడియోని స్టార్టింగ్ లో ట్రిమ్ చేసి ఫస్ట్ పర్సన్ డైలాగ్ అయిపోయిన వెంటనే సెకండ్ పర్సన్ మాట్లాడేలా పర్ఫెక్ట్ గా సింక్ చేసుకోవచ్చు. వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మనం ట్రిమ్ చేసినా కూడా ఓవరాల్ 15 సెకండ్స్ మెయిన్ కాన్సెప్ట్ డిస్టర్బ్ కాదు. అందుకే నెక్స్ట్ క్యారెక్టర్స్ కి డ్యూరేషన్ పెంచి షూట్ చేయండి. అలాగే మీ కాన్సెప్ట్ లో ఎక్కువ డైలాగ్స్ లేకుండా చూసుకుంటే వీడియో ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ కి మరో పర్సన్ కి మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. అలాగే ఒక పర్సన్ వెనకాల మరో పర్సన్ అస్సలు ఓవర్లాప్ అవ్వకూడదు. దీన్ని మనం కంపోజింగ్ అంటాము. అంటే ఫస్ట్ పర్సన్ ఇక్కడ నించోవాలి, సెకండ్ పర్సన్ ఇక్కడ ఉండాలి అని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిస్టెన్స్ సరిగ్గా లేకపోతే మాస్కింగ్ చేసేటప్పుడు వీడియో సరిగ్గా రాదు. ఇంకో ముఖ్యమైన విషయం, వీడియో మొత్తాన్ని ఒకేసారి మీరు షూట్ చేసుకోవాలి. ఒక పర్సన్ గా యాక్టింగ్ చేసిన తర్వాత వీడియో స్టాప్ చేసి మరో పర్సన్ గా యాక్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ కొత్తగా ఆన్ చేసుకోకండి. ఒకసారి వీడియో రికార్డ్ బటన్ నొక్కిన తర్వాత మీ నలుగురి యాక్టింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కెమెరా షటర్ బటన్ ఆపకూడదు. అర్థమైంది కదా? ఇలా చేస్తే మనకు ఒక పెద్ద సింగిల్ వీడియో వస్తుంది. ఆ ఒక సింగిల్ వీడియోలోనే మీరు ఎంతమంది క్యారెక్టర్స్ గా యాక్ట్ చేస్తే అంతమంది ఉంటారు. ఇక్కడితో షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎడిటింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. ఇన్షాట్ యాప్ లోకి వెళ్ళి మీరు షూట్ చేసిన ఆ సింగిల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. మీరు నలుగురిగా యాక్ట్ చేశారు కదా, ఆ 4 పార్ట్స్ ని స్ప్లిట్ చేసి వేరు క్లిప్స్ గా చేయండి. మధ్యలో అవసరం లేని పార్ట్స్ ని డిలీట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ గా మీరు యాక్ట్ చేసిన పార్ట్ ని మెయిన్ వీడియోగా ఉంచుకోండి. మిగతా 3 వీడియోస్ ని మనం ఓవర్లే చేయాలి. సెకండ్ పర్సన్ వీడియో పైన ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్స్ ని సైడ్ కి మూవ్ చేస్తే మీకు స్విచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. వెంటనే ఆ సెకండ్ పర్సన్ వీడియో ఓవర్లే లేయర్ గా మారిపోతుంది. దాన్ని డ్రాగ్ చేసుకుంటూ
మెయిన్ వీడియో స్టార్టింగ్ కి తీసుకురండి. ఇదే విధంగా థర్డ్ మరియు ఫోర్త్ పర్సన్ వీడియోస్ ని కూడా స్విచ్ ఆప్షన్ యూస్ చేసి ఓవర్లేగా మార్చి డ్రాగ్ చేసి ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ దగ్గర సెట్ చేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఆ ఓవర్లే వీడియోస్ పైన ట్యాప్ చేసి లింక్ అనే ఆప్షన్ ని డిసేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు మెయిన్ వీడియోని ట్రిమ్ చేసి డిలీట్ చేస్తే పైన ఉన్న ఓవర్లే వీడియోస్ కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇది డిసేబుల్ లో ఉండాలి. ఇలా చేసుకున్నాక వీడియో స్టార్టింగ్ కి వచ్చి ఫస్ట్ ఓవర్లే వీడియో పైన ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్స్ ని పక్కకి మూవ్ చేస్తే మాస్క్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సర్కిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి ఫోర్త్ ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ డబుల్ యాక్షన్ కి స్టార్టింగ్ లో ఉన్న లీనియర్ మాస్క్ వాడతాము, కానీ ఈ మల్టీ క్లోన్ కి సర్కిల్ మాస్క్ యూస్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ సర్కిల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. దాన్ని కరెక్ట్ గా సబ్జెక్ట్ పైన పెట్టండి. దాన్ని ఇలా కొంచెం స్ట్రెచ్ చేసి ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు సెట్ చేయండి. అలా చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ ని కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. అది ఫెదర్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. ఎడ్జెస్ షార్ప్ గా లేకుండా బ్యాక్గ్రౌండ్ తో రియలిస్టిక్ గా మిక్స్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. తర్వాత సెకండ్ వీడియో పైన ట్యాప్ చేసి ఇదే విధంగా మాస్క్ ఆప్షన్ లోకి వెళ్ళి సర్కిల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోలో ఉన్న సబ్జెక్ట్ మీద ప్లేస్ చేయండి. అలా చేశాక ఈ ఆప్షన్ ని కొంచెం డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడండి, ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. స్టార్టింగ్ లో ఉన్నది మెయిన్ వీడియో పర్సన్, ఇది సెకండ్ పర్సన్, అది లాస్ట్ పర్సన్. ఫోర్త్ పర్సన్ ఉండాలి కదా. ఈ కాన్సెప్ట్ లో ఫోర్త్ పర్సన్ మధ్యలో వస్తారు. ఇప్పుడు ఆ ఫోర్త్ పర్సన్ వీడియో దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే విధంగా మాస్క్ లోకి వెళ్ళి సర్కిల్ ఆప్షన్ యూజ్ చేసి ఈ విధంగా సబ్జెక్ట్ మీద సెట్ చేశాను. ఇప్పుడు చూడండి, నలుగురు వ్యక్తులు ఒకే వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్నారు. ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదే సింక్. నేను షూటింగ్ టైంలో చెప్పినట్టుగానే క్యారెక్టర్స్ మధ్యలో టైమింగ్ సెట్ చేయాలి. సింక్ ఎలా చేయాలి? ఉదాహరణకి ఫస్ట్ పర్సన్ డైలాగ్ 7th సెకండ్ దగ్గర వచ్చింది అనుకోండి, సెకండ్ పర్సన్ రిప్లై 8th సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో సెకండ్ పర్సన్ వీడియోలో ఆ మాట్లాడే పార్ట్ కరెక్ట్ గా 8th సెకండ్ కి వచ్చేలా వీడియో స్టార్టింగ్ లో ఉన్న ఎక్స్ట్రా పార్ట్ ని ట్రిమ్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి, ఏ వీడియో పార్ట్ అయినా స్టార్టింగ్ లోనే ట్రిమ్ చేయాలి. మధ్యలో ట్రిమ్ చేస్తే చూడటానికి ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ డ్యూరేషన్ లో యాడ్ చేయమని చెప్పాను. ఈ విధంగా పర్ఫెక్ట్ సింక్ చేయొచ్చు. ఈ వీడియోలో ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అదేంటంటే మీరు బాగా గమనిస్తే ఇక్కడ వీడియో షేక్ అవుతుంది. అలా ఎందుకు జరిగిందంటే ఆ పర్సన్ గా నేను యాక్టింగ్ చేసేటప్పుడు నా మొబైల్ ఫోన్ అనేది కొంచెం షేక్ అయింది. దానివల్ల వీడియో షేక్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను ముందుగానే చెప్పినట్టు ఫోన్ ట్రైపాడ్ మీద 100% స్టేబుల్ గా ఉండాలి. ఇది డెమో వీడియో కాబట్టి నో ప్రాబ్లం, కానీ మీరు మళ్ళీ వీడియో రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోని నేను ఇలానే ఉంచడానికి రీజన్ కూడా మీకు చూపిద్దామనే. ఫైనల్ గా బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్స్ చేసి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి వీడియోని హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.